రవి గారు, జనసేన టీడీపీ అంటే ద్వితీయ స్థాయి నాయకుల్లో కలహాలు అనేవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే వైజాగ్లో చూసాం, నెల్లూరులో చూసాం, లేటెస్ట్గా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక వర్గం నాయకులు మమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తున్నారు, అలాగే మా మీద కారు పోనిచ్చిన పరిస్థితి ఉంది, నాయకత్వం పెద్దగా స్పందించట్లేదు అని వాళ్ళు కేసు పెట్టిన తీరు మనం గమనించాం. ఏంటి సార్, ఏం జరుగుతుంది? అంటే ఎందుకు ఇలా వెరీ 1 year 1.5 yearలోనే ఇంత గ్యాప్స్ ఎందుకు వస్తున్నాయి? కేసులు పోలీసులు ఆ సమస్య కంటే కూడా అసలు సామాజికంగా 2 వర్గాల మధ్య సమస్యగా దీన్ని చూడటం. కందుకూరులో స్థానికంగా ఒక కులానికి చెందిన వాళ్లకు, ఇక్కడ వీళ్లను జనసేన అభిమానించిన కులం వాళ్లకు మధ్యలో ఏదో ఘర్షణ, కుటుంబ ఘర్షణ ఇది. ఆ క్రమంలో హఠాత్తుగా ఒక పెద్ద కారు తీసుకొని వచ్చి వీళ్ళ మీదకి నడిపించారని ఒకరు అక్కడికే చనిపోయారు, 3 అన్నదమ్ముల్లో. ఒకరు కోమాలోకి వెళ్ళిపోయారు, ఇంకొకరేమో పూర్తిగా కాళ్ళు అవి పనిచేయని స్థితికి వచ్చింది. ఇది జరిగింది దసరా పండగకు కాస్త అటు ఇటుగా జరిగింది. మీడియాలో కొంచెం వచ్చింది, కానీ ఏదో సర్దుబాటు చేస్తారేమో, పైగా రాజకీయంగా ఇద్దరు ఒకే వైపు ఉన్నారని అనుకున్నారు. అదేం జరగలేదు. సో నెమ్మదిగా గత 2-3 రోజుల నుంచి ఇది ఒక పెద్ద రాజకీయ సామాజిక ఘర్షణ, కుల ఘర్షణ. ఇంకా మామూలుగా చెప్పాలంటే మీకు తెలుసు, కోస్తా జిల్లాలో ఒక 5-6 జిల్లాల్లో ఇది ఒక పెద్ద ఈ 2 వర్గాల మధ్య వచ్చే ఇది పేర్లు కూడా దానికి తగినట్టుగా ఉండటంతో అవి పదే చెప్పుకుంటూ మేమంతా ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్కు జనసేన ఓట్లేసి గెలిపిస్తే మా మీద ప్రాణాలు తీస్తే కూడా మీరు రంగంలోకి రారా, మీరున్నా కానీ ఇంత జరుగుతుంటే ఇంకా మాకు రక్షణ ఏముంది, మీరు మొత్తం పని అయిపోయాక వదిలేశారన్న పద్ధతిలో కొంచెం ముఖ్యంగా మీడియాలో కనపడే వాళ్ళు, కీలకమైన వ్యక్తులే వ్యాఖ్యానాలు చేయటం, అది ఒక ఉద్రిక్తతకు కూడా దారితీసింది. నా వరకు నేను జనసేన తెలుగుదేశం అనే కాకుండా 80-90 నాటి పరిణామాలు చూసాం కాబట్టి ఈ 2 కులాల మధ్యలో ఇది రావటం, దీనికి ఆజ్యం పోసే మధ్య ఎంత మాత్రం మంచిది కాదు సార్. అంటే గతంలో కృష్ణా గుంటూరులో ఉన్నంతగా గోదావరి జిల్లాలో ఉండేది కాదు, అది ఈ మధ్య కొంచెం పెరుగుతోంది. అది రాజకీయంగా ఇదేమో జరిగింది. కందుకూరు అన్నది గతంలో ప్రకాశం జిల్లాలో ముఖ్యం, ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి పోయింది ఈ పునర్విభజనలు వీటన్నిటి మధ్యలో. సో అక్కడ వీళ్ళు ఎవరు స్పందించకపోవడం వల్ల, అంతకుముందు కూడా ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి అందులో నుంచి ఇందులోకి వచ్చినా వీళ్ళు పెద్దగా రానివ్వలేదు. ఇట్లా ఉన్నాయి. ఈ ఉన్న సమస్యలు చాలక ఈ కుల మత ఘర్షణ లాంటివి వస్తే చాలా ప్రమాదకరం. ఈ మాటలు కనుక ఒకరినొకరు అనుకుంటే ఈ ప్రభావానికి గురయ్యే వాళ్ళు, ఆ నాయకులు చాలా మంది, ముఖ్యంగా కాపు పెద్దలు వాళ్ళు గాయపడినట్టు చాలా ఆగ్రహంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు జనసేన అగ్రనాయకత్వం నుంచి దీని మీద స్పందన కానీ ఇంకోటి కానీ లేదు. జనసేన ఒకటి ఎందుకు, తెలుగుదేశం అటు ఎందుకు స్పందించకూడదు? వాళ్ళ కులాల సమస్య కాదు కదా. అధికారంలో ఎవరున్నా కానీ ప్రశాంతతకు భంగం కలిగించే పరిణామాలు ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా రంగంలోకి దిగి బాధితులను ఆదుకోవడం, దోషులను శిక్షించడం, చర్య తీసుకోవడం, ప్రశాంతత పునరుద్ధరించి ఒక శాంతి సందేశం వెళ్ళటం జరగాలి. గత అనుభవాల రీత్యా అది మరింత అవసరం. నేను దీన్ని మాట్లాడడానికి, కొంత ఆందోళన చెందడానికి గత అనుభవాలు కూడా ఒక కారణం. ఇప్పుడు ముందు నుంచి కూడా ఇది కొంచెం నివురు కాపి నిప్పులాగా ఉంది అనే ఒక అభిప్రాయం ఉంది. మీరు అన్న గోదావరి జిల్లాల సమస్య, ఉదాహరణ గోదావరి జిల్లాలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి అక్కడ MSN వర్మ, ఆయన ఎప్పుడు తెలుగుదేశం, ఆయన ఎప్పుడు ఆయనకు తగిన స్థానభ్రంశం జరిగింది. ఇంకా వీళ్ళు ఎప్పుడు గుర్తించలేదు. దానితో నాగబాబు అక్కడ సభ జరిగినప్పుడు కర్మ ఈ పద్ధతిలో వర్మ అనుకున్నా అనడము అదే పెరిగింది. అక్కడ ఒక దళితుడిని కూడా చంపేశారు ఎవరో పెత్తందారులు. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదనే ప్రశ్న వచ్చింది. కాకినాడలో వాళ్ళ మధ్య కొన్ని ఘర్షణలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో కలిసింది అన్నావు కదా, నెల్లూరు జిల్లాలో జనసేనలోనే అంతర్గతంగా 2 వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఇలా చూస్తూ పోతే తిరుపతి మరింత, అక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతిలో జనసేనకు ఇదివరకు వాళ్ళ నాయకురాలుగా ఉన్న వినుతారెడ్డి ఆమె భర్త, వీళ్ళ మధ్యలో ఒక డ్రైవర్ ఏదో చంపివేయబడ్డం, ఇతను వాళ్ళ మీద చర్య తీసుకున్నాడు, వాళ్ళ మీద ఇతన్ని పురికొల్పాడు, కుట్ర పన్నాడు అని ఇది ఒకటి వైరల్. ఇవన్నీ తీవ్రమైన విషయాలే. ఇవి బహిరంగంగా మీడియాలో చర్చలు, ఒకరినొకరు అనుకోవడాలు జరుగుతున్నా 2 పార్టీల నాయకత్వాలు ముందుకు వచ్చి ప్రశాంతత నెలకొల్పడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మనకు కనిపించవు. ఇదే విశాఖపట్నంలో ఇంకో విధంగా ఉంటుంది. విశాఖ ఋషికొండను మనం PPPలు చర్చిస్తున్నాం కదా, ఋషికొండను అనేక ప్రత్యామ్నాయాలు పరిశీలించడానికి కమిటీ వేసామన్నప్పుడే
పీపీపీ కింద ఏదైనా చేయొచ్చునా పరిశీలించమని కూడా ఒక ప్రతిపాదన రేపు 17వ తారీఖు అభిప్రాయాలు తీసుకుంటామని మాజీ ఐఏఎస్ అధికారి, సారీ మాజీ కాదు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన ఐఏఎస్ అధికారిని ఆమె ఆమ్రపాలి, ఆమె ఒక ప్రకటన చేశారు. చేస్తే జనసేన కార్పొరేటరు పీతల మూర్తి యాదవ్ అని ఉంటాడు, చాలా విషయాల్లో ఆయన కొంచెం ప్రత్యేకంగా, ఆయన ఎలా మీరు పీపీపీ చేస్తారు, ఇది టూరిజం శాఖ మా అధీనంలో ఉంది, రెండో దాని మీద ఆయన కేసు వేసాడు, ఇది వరకు జరిగిన దాని మీద. మొన్న ఎన్నికలు మొత్తం ఒక కీలకం కదా, రిషికొండకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ ఎక్కడం దిగడం, ఇదంతా జరుగుతుంది. గెలుపు బాటలోకి రాగానే ఫస్ట్ అదే కదా వెళ్ళొచ్చారు ఎల్లో ఫ్లేమ్. కాబట్టి దాని మీద కూడా ఒక తేడా వచ్చినటువంటి ఒక పరిస్థితి. అనకాపల్లి లాంటి చోట తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని చూడట్లేదని, తాడేపల్లి కూడా చాలా కీలకం కదా గోదావరికి, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన బొలిశెట్టి శ్రీనివాస్, మేమున్న చోట వాళ్ళు పెత్తనం చేస్తున్నారు కానీ వాళ్ళు ఉన్న చోట మాకు చోటు కల్పించట్లేదని. సో ఇది చిరికి చిరికి గాలివాన అన్నట్టుగా నెమ్మదిగా ఈ రైవల్రీ, ఈ వైరుధ్యము, విరోధం పెరుగుతోంది. దీనికి తాజా లాస్ట్ పంచ్ ఏమంటే నారాయణ గారు మంత్రి, పిఠాపురం, ఆయన తూర్పుగోదావరి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా. సో పాత సమస్యలు ఏవో చర్చిస్తూ నాదెండ్ల మనోహర్ ఏదో కొంచెం విభేదాలు కొన్ని ఏదో తీసుకొచ్చారని, మేము ఎవరిని సహించేది లేదు, వర్మ లాంటి వాడినే మేము చేతులు కట్టేసాము, మీదే ఉందని ఆయన అన్నారని. సో ఇక్కడ ఒక్క దెబ్బతో ఇటు నాదెండ్ల మనోహర్, అటు వర్మ కూడా తగాదా వచ్చినట్టు. సో ఇవన్నీ చిన్న విషయాల్లో కనబడుతున్నాయి, కానీ స్థానిక స్థాయిలో మీరు అన్నట్టు ద్వితీయ శ్రేణి, ఆ తర్వాత కింద కార్యకర్తల శ్రేణిలో పదవులు ఇవ్వలేదు, అవన్నీ సరే, నామినేటెడ్ పదవుల్లో తక్కువ శాతం ఇచ్చారు, నాగబాబును మంత్రి చేస్తామని ప్రకటించి ఇంతవరకు చేయలేదు, ఇలాంటివన్నీ ఉండగా విధానపరంగా కూడా పవన్ కళ్యాణ్ మొన్న అక్కడ ఇది పెడితే ఫుడ్ చైన్ పెడితే, నెల్లూరు కాదు పెడితే, అక్కడ ఏం చేయాలి, మీరు ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తా ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ చాలా ఖచ్చితంగా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో గోవులను మటుకు చేయడానికి వీల్లేదు. లులు మాల్ వాళ్ళు విశాఖలో పెడుతున్నారు, అదొక చర్చ. వాళ్లకు సంబంధించిన ఫుడ్ చైన్ ఇక్కడ పెడతారని రాయలసీమలో, ఇక్కడ ఇవి ప్రాసెస్ చేయడానికి వీల్లేదని ఆయన అభ్యంతరం పెట్టారని. ఇంకా చాలా విషయాలు, అమరావతిలో కూడా రెండో దశ భూసేకరణకు నాదెండ్ల మనోహర్ ముందు మొదటి దశ, అదే విధానం కరెక్టే, మొదటి దశ అయ్యాక రెండో దశకి వెళ్ళాలని అంటున్నారు. ఇలా అనేక అంశాల్లో రాజకీయ సర్దుబాటు స్పర్ధలు ఒకటైతే, అంతకు మించిన ఈ కుల ఘర్షణలు, దాడులు, ప్రాణాలు పోవడాలు, కుట్రల ఆరోపణల దాకా వెళ్ళటం మటుకు ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ పెద్దలు, పార్టీల పెద్దలు వెంటనే రంగంలోకి దిగి వీటిని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. సార్, మరోపక్క సభ్యత్వం, జనసేన సభ్యత్వం మాత్రం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. అంటే ఎక్కడ సభ్యత్వం డ్రైవ్ పెట్టినా కానీ సభ్యులు పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సహజంగా ఒక వర్గం పూర్తిగా చేయటము, రెండోది పవన్ కళ్యాణ్కు వ్యక్తిగతంగా ఉన్న అభిమానులు, అధికారంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అధికారంలో ఉండడం, ఇవన్నీ దానికి దోహదకారులు అయ్యుండొచ్చు. ఇంకోటి కొత్త రాజకీయ శక్తి, ఇదివరకు కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అట్లా ఉండగానే తెలుగుదేశం వచ్చి పాలక పార్టీ అయిపోయింది, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి జగన్ వచ్చి వైసీపీ పెట్టుకుని ఆయన అయిపోయారు, చిరంజీవి ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత జనసేన మూడో శక్తి వాళ్లకు సోషల్గా ఒక థర్డ్ ఫోర్స్ లాగా వచ్చింది. కాబట్టి దాని మీద అనేక మందికి ఆశలు లేదా అంచనాలు ఉంటాయి, వాళ్ళు చేరడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళకి పార్టీ యంత్రాంగం ఎలా నిర్మిస్తారు, ఇప్పటికీ అది జరగలేదన్న అసంతృప్తి పవన్ కళ్యాణ్ మీద చాలా మందికి ఉంది. సో సాధారణమైన అభిమానం, జనరల్ గ్లామరే ఎంతకాలం నడిపిస్తుంది. మూడోది, ఇందాక మనం ఇంకో ఐటెంలో చర్చించినట్టుగా, ఇంకో వీడియోలో చర్చించినట్టుగా, తెలుగుదేశం వాళ్ళు అదే పనిగా లోకేష్ని పుష్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ కొంచెం రెలిగేటెడ్ టు ది బ్యాక్గ్రౌండ్, కొంచెం వెనక్కు పంపిస్తున్న సూచనలు ఉన్నాయా, ఇలాంటి సందేహాలు కూడా ఆ వర్గాల్లో ఉన్నాయి. ఓకే సార్.